మనం 2005లోకి వెళ్దాం. ఒక వ్యక్తి 50,000 రూపీస్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నాడు. మరో వ్యక్తి అదే 50,000తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. 20 ఇయర్స్ తర్వాత ఏమై ఉండొచ్చు? ఆ షాకింగ్ నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 20 ఇయర్స్ తర్వాత బైక్ ఏమవుతుంది? స్క్రాప్ అవుతుంది. అదే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో 2005 నుంచి 2026కి అమౌంట్ అంతా కాలిక్యులేట్ చేస్తే మీరు నమ్మరు. ఎంత అయి ఉంటుందనుకుంటున్నారు? 1.7 క్రోర్స్. 1.7 క్రోర్స్ ఫర్ జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ 50,000. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. మరి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేయాలి సార్ అననంటే, శాలరీలో నుంచి ఎసెన్షియల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ దెన్ డెట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోగా మిగిలింది ఇన్వెస్ట్ చేయగలిగే అమౌంట్ అనమాట. అయితే ఈ ఇన్వెస్టబుల్ అమౌంట్ ఏ పర్సంటేజెస్‌లో వెల్త్ బిల్డింగ్‌కి, లైఫ్ స్టైల్‌కి, ఫినాన్షియల్ గోల్స్‌కి ఉపయోగించాలి అననే సింపుల్ ఫార్ములా కావాలంటే కామెంట్‌లో ఫార్ములా అని టైప్ చేయండి. మీకు డీఎం చేస్తాను. మీ శాలరీ ఎంతో మీకు తెలుసు. కానీ మీ ఫినాన్షియల్ నంబర్ మీకు తెలుసా? అది ఎపిసోడ్ 6లో చూద్దాం. థ్యాంక్ యూ.